ఈ డ్రగ్స్పై దండయాత్ర అనే కార్యక్రమం ఇది కేవలం సైకిల్ యాత్ర కాదు, ఇది ప్రజల ఆకాంక్షల నుంచి పుట్టిన యాత్ర, ఇది కన్న తల్లి కడుపుకోత నుంచి పుట్టిన యాత్ర. ఎందుకంటే ఇది ఆషామాషి విషయం కాదు. మేము ఏదైతే లక్ష్యాలు నిర్దేశించుకున్నామో ఆ లక్ష్యాలని చేరుస్తూ అంతకంటే ఎక్కువగా ప్రజల్లోకి దూసుకుపోతూ ఉంది. ఈ యాత్ర ఒక ఉద్యమ రూపం దాల్చి ముందుకు వెళ్తూ ఉంది. ఎందుకు చెప్తున్నారంటే మేము కూడా కావాలనే 5 మంది ఉమెన్ ఆఫీసర్స్ కావాలని ఇంత పెద్ద భారీ సభలు ఏర్పాటు చేయడం అంతా కూడా కొంత అట్రాక్ట్ చేయాలి, ప్రజల దృష్టిని ఇటువైపు తీసుకురావాలనే ఉద్దేశంతోనే కొంత ఎక్కువ దీనికి ఫ్యాన్ఫేర్ ఇస్తూ ముందుకు తీసుకెళ్తున్నాం. అయినా కూడా చాలా అద్భుతంగా ఒక మెసేజ్ అనేది సమాజంలోకి వెళ్ళిపోతూ ఉంది. ఆ మెసేజ్ ఎంత దూరం వెళ్ళిపోతుందంటే చాలామంది డ్రగ్స్ మీద పాటలు రాసి మాకు పంపిస్తున్నారు, పాటలు రాసి ట్యూన్లు కట్టి పంపిస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 60-70 పాటలు రాసి సార్ మేము కూడా ఈ డ్రగ్స్పై దండయాత్ర కార్యక్రమంలో పాల్గొంటామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది.